5 సంవత్సరాల పాటు మన మీద పని కట్టుకొని బురద చల్లినారా లేదా? ఒక్కటన్నా నిరూపించినారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు? ఎన్ని వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయినారు? 33,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయినారు. నాకు కేంద్ర సమాచారం అందించింది, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి, అదృశ్యం అయిపోయినారు, అమ్ముకుంటున్నారు. సంవత్సరం అయింది. ఎంతమంది మహిళలను తీసుకొచ్చిన ఇంటికి చెప్పండి. ఎందుకు మాట్లాడటంలా? ఆనాడంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఈనాడంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి కదా. ఉప ముఖ్యమంత్రిగా ఇంతమంది మహిళల్ని నేను పిలుచుకొచ్చినాను ఆంధ్రప్రదేశ్ అని చూపిమనండి. అబద్ధం. ఓడలో 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్స్ తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి బ్రెజిల్ నుంచి, ఒకటి పట్టుకున్నాం వైజాగ్లో అని చెప్పినారు. తర్వాత చూస్తే అదేమో చేపలకు పెట్టే మందు మాత్రమే, అది కూడా తెలుగుదేశం నాయకులది ఆ ఓడ కూడా అని చెప్పేసి తర్వాత చెప్తారు. ఎలక్షన్ల ముందేమో డ్రగ్స్, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే కాదు తెలుగుదేశం నాయకులది చేపల మందు అంట అని. అది అబద్ధమే. ఇంకొక ఆయన పోతాడు పడవలో సముద్రంలోకి పోయి సీజ్ ద షిప్ అని చెప్పినాడు. ఇప్పుడు షిప్ యాడ్ ఉంది అంటే షిప్ని పంపించినారు, దాంట్లో ఉన్న బియ్యాన్ని పంపించినారు. ఎందుకంటే మొట్టికాయలు వేసి, మరి మోడీయే మొట్టికాయలు వేసి, ఒరే నాయన అది మన దేశం ఇంకొక దేశానికి ఇస్తున్నటువంటి బియ్యం రా స్వామి, నువ్వు దాన్ని ఆపనికి నీకు అధికారం లేదు, నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి పడవను ఆపగలుగుతావు అనుకుంటున్నట్టున్నావు, కాదు స్వామి అని చెప్పేసి పంపించినారు. ఇంకా నిన్నంటే హరిహర వీరమల్లు అని ఒక సినిమా వచ్చింది, చూసినారా అన్న? ఎవడు చూడలేదా? ఇది కూడా మన తప్పే. డబ్బులు ఇచ్చంటే మనం 1000 రూపాయలు ఇస్తున్నామంట టికెట్, సినిమా చూడొద్దు స్వామి అని. మనమేమంటున్నాం, స్వామి 1000 రూపాయలు లేకనే నేను సినిమా చూడకుండా ఇంట్లో కూర్చుంటున్నాను, మళ్ళీ పక్క నుండి చూడకుండా 1000 రూపాయలు యాడ్ తెచ్చి ఇచ్చేది. మనల్ని ఎవరు ఆపేది అంటే ప్రజలే ఆపుకుంటారు, వాళ్ళు కూడా చూడటం సినిమా. అది పరిస్థితి. ఇప్పుడు నిన్నటి నుంచి ఫోన్లు కొడుతున్నారు జనసేన వాళ్ళంతా, మీరు కాకుండా మీ వాళ్ళందరికీ కూడా టికెట్ కొని పంపించండి, ఖాళీ థియేటర్లు కనిపించకూడదు. అంటే ఎందుకు ఈ ప్రయత్నాలు అంతా, ఎందుకు బురద చల్లడం? అంటే నేనే సినిమా బాగుంటే చూస్తారు. అత్తారింటికి దారేది చూసినావా లేదా? మంచి సినిమా చూసినాము, నచ్చింది, హిట్ అయింది. హరిహర వీరమల్లు సినిమా బాగా ఫ్లాట్ అయింది, మనకేం సంబంధం దాంట్లో? ఎవడైనా డబ్బులు ఇచ్చే సినిమా పోవద్దని చెప్పేవాడు ఎవడైనా ఉంటాడా? మనల్ని ఎందుకు లాగడం దాంట్లోకి? అంటే ఏది మాట్లాడు, నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఏది మాట్లాడు అన్ని అబద్ధాలే.